జై గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతంచ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరకిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. పరిపూర్ణము గురు కరుణను నెరుగక తిరిగిన మోక్షము దొరకదయా. తిరుగుతూ దిమ్మరులవుటే ఎరుకను బంధము విడువదయా. పరిపూర్ణము గురు కరుణను నెరుగక తిరిగిన మోక్షము దొరకదయా. పరిపూర్ణము నేనెవరని ముందర నరయక ముద్రలు దూతురయా. మురియుచు ప్రాణాయామము జపములు మరుగున ధ్యానము జేతురయా. పరిపూర్ణము గురు కరుణను నెరుగక తిరిగిన మోక్షము దొరకదయా. సాధన లేదని పలుకుచు సోఖం బోధను నిష్టను జేతురయా. ఛేదించక భ్రూమధ్యన జూతురు చేతన జడ రూపేలనయా. పరిపూర్ణము గురు కరుణను నెరుగక తిరిగిన మోక్షము దొరకదయా. ఒక్కటి ఉంటే అధికం బౌతన లెక్కకు పరిమితి నుండదయా. ఒక్కడే బ్రహ్మం వనతనతో నిలా దృక్కుకు దృశ్యం వేకమయా. తనువుకు ముందర నెచ్చట నుంటిమి తనువు నరావడమేలనయా. తనువును విడిచితే ఉండేదెచ్చట తన గురుతేమౌగాంచరయా. పరిపూర్ణము గురు కరుణను నెరుగక తిరిగిన మోక్షము దొరకదయా. శబ్దము చెవిటికి రూపము గ్రుడ్డికి నబ్దిని మూగకు వేదమయా. దగ్ధము ప్రకృతి అను దేహము నెరుగదు శుద్ధము నిజ గురు మర్మమయా. సాక్షిని నేనని పలికిన నెవరది సాక్షియు నెవరికి తెలియదయా. దీక్షలు మూటిని నెరుగక గురువరు శిక్షణ పొందక తెలియదయా. పరిపూర్ణము గురు కరుణను నెరుగక తిరిగిన మోక్షము దొరకదయా. సాటియులేనిది సద్గురు పూర్ణము బూటకమును విడి తెల్లిరుగరయా. సూటిగా శ్రీ భూమానందుని కృప
మేటి గోప్యమును గాంచరయా పరిపూర్ణము గురు కరుణను నెరుగక తిరిగిన మోక్షము దొరకదయా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరమకు జై. జై గురు. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరంకు జై. జై గురు. జై గురు. 56 56 ముక్తిని యాభై దొరకును మార్గము భక్తి గద కలుషకరము బడయుము వడిని శక్తికి బంధురమైన విరక్తిని మది చేర్చిలో నారవళే వినుమయ్యా పరిపూర్తిగా చవిగోనుమయ్యా జవదాటారాధికా జాబిల్లి వెలుగంది పవనమున్ తోడ్పాడి పాలించి కడామించు వివరమగు పరబయలు చేరియు విర్రవీగెడు వీడు పట్టున గవియుచుండుము నిర్గుణం బది గదులు కొని మది చేర్చి గురివడారవళి వినుమయ్యా పరిపూర్తిగా చవిగోనుమయ్యా. జై గురు. జై గురు. నిజమైన జననమరణ రాహిత్యమును పొందుటకు మార్గమేమి? నిజమైన అనే పదం మళ్ళా ప్రత్యేకంగా ఎందుకు వాడారు అని అంటే, వేరువేరుగా చెప్పబడుతున్న సిద్ధాంతాలలో వాళ్ళు కూడా జననమరణ రాహిత్యం పొందుతారు దీంతో అని కొన్ని చెప్పుకుంటూ కొన్ని రకాల మంత్రాలను ఉపదేశిస్తున్నాయి. కాబట్టి నిజమైన జననమరణ రాహిత్యాన్ని బోధించేటువంటి నిజ ప్రబోధ అని అన్నారు దీన్ని. అందుకనే నిజ గురువు అనే పదం కూడా దీంతో వచ్చింది. అట్లా నిజమైనటువంటి జననమరణ రాహిత్యాన్ని పొందుటకు మార్గం ఏమంటే, దానికి అశరీరి గురువుతో మమేకము కాగలిగినట్టి గురుభక్తి ఉండవలను. అశరీరుడైనటువంటి గురుమూర్తిని వెతికి పట్టుకొని ఆ గురువుతో మమేకం కాగలిగినట్టి సర్వస్వ శరణాగతితో మమేకమై ఉండాలి. ఎందుకంటే మళ్ళా నీ మదిలో సందేహాస్పదమైనటువంటి పూర్తి నమ్మిక లేనటువంటి ఏదో వచ్చినటువంటి స్థితిలో అక్కడ కొన్నామని కాకుండా సర్వస్వ శరణాగతిగా ఆ గురువు ఏం తెలుపుతాడో అది వినుకుంటూ దాని భావం లేక పట్టుకొని ఉండాలి. మమేకం కాగలిగి ఉండాలి. అప్పుడే ఒకటొకటిగా అర్థం అవుతూ వస్తాయి. నీకున్నటువంటి గురువు చేసే మొదటి పని ఏమిటి విచారణలో అంటే, నువ్వు ఎంతకాలంగా నిజము సత్యమని భావిస్తున్నటువంటి భ్రాంతులన్నింటినీ ఒకటొకటిగా తొలగించుకుంటూ పోవడమే. ఆఖరిలో నేను రైతుపరిచే విధానం. కాబట్టి ఎరుక బ్రహ్మ ఎందున్న జ్ఞానశక్తి అనేది ఎరుక మాలిన్యము తొలగించుకొని, ఎరుక బ్రహ్మం అంటే నేను బ్రహ్మమునైతిని అనేది ఎరుకే. కాబట్టి ఆ ఎరుక బ్రహ్మ ఎందున్నటువంటి జ్ఞానశక్తి అనేది జ్ఞానము ద్వారానే అన్నీ తెలుసుకొని భ్రాంతులు తొలగిపోయినప్పటికీ ఆ జ్ఞానశక్తి అనేటువంటి మూలంలో దేనికైతే సంకల్పం కలిగినటువంటి స్థితి ఉందో అదే కాబట్టి దాని యొక్క మాలిన్యం తొలగించుకొని, దాంట్లో ఎరుక మాలిన్యం ఉంది, తెలియబడుతున్నది ఎరుక చేతనే. మొదటి లేని సంకల్పాన్ని కల్పించుకొని సృష్టిగా కారణమైనటువంటి ఇదంతటికి జన్మలకు కారణమైనటువంటి జ్ఞానం కూడా అదే, ఆ ఎరుకే. కాబట్టి దాంట్లో ఎరుక మాలిన్యాన్ని తొలగించుకొని చిత్పరమైనట్టి తేజముగా ఉండవలను. నువ్వు జ్ఞానశక్తి చేత పొందినప్పటికీ ఎరుక మాలిన్యము చేత దేని చేత అయితే తాయత్వం ఎంతకాలము వ్యవహరించినావో దాన్ని తొలగింపజేసేటువంటి బోధలో నువ్వు విచారణ చేసుకుంటూ పోయిన తర్వాత మళ్ళీ దాంట్లోకి
తొంగి చూసేటువంటి దాంట్లోకి దిగొచ్చే స్థితి ఉండకూడదు. చిత్పరమైనటువంటి తేజముగా ఉండవాలంటే పరమును పొందినటువంటి పరములో ఏదీ లేదు. పరములో సంకల్ప వికల్పాలు జ్ఞానాజ్ఞానములు ఏమీ లేనటువంటి స్థితిలోకి నీ చిత్తం చేరిన తర్వాత దాన్ని తెలుసుకొని ఆ జ్ఞానంతోనే ఉంటూ మళ్ళీ తోచబడుతున్న ఎరుక అనే దాంట్లోకి మాలిన్యంలోకి దిగి రాకుండా ఉండాలి. నీ జ్ఞానశక్తి గొప్పదని భావం నీలో ఉన్నంత వరకు సృష్టి స్థితిలయ క్రియలు జరుపుటకు ఇచ్చా సంకల్పము నీలో కలుగుతూనే ఉండను. నీ జ్ఞానశక్తి గొప్పది, నేను ఆ జ్ఞానాన్ని పొందాను, ఆ జ్ఞానం పొందినటువంటి జ్ఞానం గొప్పది, దాంట్లో పొందిండేది అనే భావమే ఉండకూడదు. ఆ జ్ఞానం చేతనే పొందుతున్నప్పటికీ ఆ జ్ఞానానికే 2 రకాలైనటువంటి ఉన్నాయి. దాని వెనకాల అజ్ఞానము ఉంది. అజ్ఞానం వీడిపోయి జ్ఞానం వచ్చినప్పటికీ కూడా పొందినటువంటి జ్ఞానం కూడా ఎరుక చేతనే పొందుతున్నారు కాబట్టి ఎరుకలోనే ఈ విధమైనటువంటి చలనాలు కలిగే అవకాశం ఉంది కాబట్టి ఆ జ్ఞానశక్తి గొప్పదని భావం నీలో ఉన్నంత కాలము సృష్టి స్థితి లయ క్రియలు జరుపుటకు ఏ ఇచ్చ అయితే కలుగుతుందో సంకల్పాలు నీలో కలుగుతుంటాయో ఆ సంకల్పాలు పుడతానే ఉంటాయి. ఆ సంకల్పరహితమైనటువంటి వాడు తాను కర్తగా ఉండకుండా తాను ఆ స్థితిని దాటుకొని ఉన్నటువంటి స్థితిలో ఈ ఎదురుగా కనపడుతున్న వ్యవస్థలో ఏం జరుగుతున్నప్పటికీ దానికంతా లేనెరుకు చేత తెలియబడుతున్నటువంటి కలగా భావించుంటాడు. అట్లా కాకుండా ఈ ఈ జ్ఞానశక్తి నేను పొందినటువంటి దానిలో తాదాత్మ్యం చెంది మళ్ళీ అది గొప్పదనే భావంతో వ్యవహారాత్మకంగా వ్యవహరిస్తే మళ్ళీ ఇవన్నీ కలుగుతూనే ఉంటాయి. కాబట్టి ఆ జ్ఞానశక్తి పొందినప్పటికీ మళ్ళీ దానికి అతీతంగా ఉన్నటువంటి స్థితిలో నువ్వు ఉండగలగాలి. ఆ జ్ఞానశక్తియే పునరావృత్తికి హేతువు అని తెలిసి ఏ జ్ఞానశక్తి అయితే నీలో కలిగిందో ఆ జ్ఞానశక్తే మొదట సంకల్పించినటువంటి ఆ జగత్తు ఏర్పడడానికి కారణమైంది పునరావృత్తికి. పునరావృత్తి అంటే మళ్ళా నీకు ఇప్పుడు మొదట రావడానికి కారణమైనదేమో మొదట సంకల్పించినటువంటి అవ్యక్తంగా ఉన్నది, బ్రహ్మముగా రూపుదిద్దుకున్నది. అయితే ఇప్పుడు ఆ జ్ఞానశక్తి అదే జ్ఞానం చేతనే ఏవైతే నువ్వు కర్మలు నిర్వహిస్తున్నావో అదే మళ్ళా పునరావృత్తికి హేతువైనటువంటి ఉపాధిని కలిగించుకునే స్థితిలో ఉంది. కాబట్టి ఆ జ్ఞానమును కలుషితమని ఎంచి అట్టి జ్ఞానం అంతా కలుషితమైంది, అది దాని చేతనే ఈ సృష్టి స్థితిలయలు ఏర్పడుతున్నాయి అని ఎంచి విరక్తిగా ఉండుము. విరక్తిగా అంటే దాంట్లో రక్తి చూపద్దు. దాంట్లో రక్తి కలిగితే మళ్ళా సర్వ విషయాల్లోనూ నీ ఇచ్చా సంకల్పములు ఇవన్నీ కలిగి మళ్ళీ వాటి వైపుకు లాగగానే ఏ జ్ఞానం చేత అయితే గురుమూర్తి చేత నీకు తెలియబడి చిత్తముగా ఉన్నటువంటిది పరమైందో అది చిత్పరమైనట్టి పైన వాడేటువంటి అది పరమైనటువంటి స్థితిని అందుకున్న తర్వాత మళ్ళీ కూడా తోస్తూ ఉంటాయి కదా నీ కంటి ముందర కానీ నీ భావములలో కానీ. ఆ తోస్తున్న దానికి ఆ తోస్తున్న జ్ఞానశక్తే కారణం దీనికి అని ఇది కలుషితం ఇది అని చెప్పి దాంతో తాదాత్మ్యం చెందకుండా విరక్తిగా ఉండు. జన్మలకు కారణమైనదే అదే ఆకర్షింపజేసి అదే వ్యవహరింపజేసి అదే కర్తగా ఉండి అదే మళ్ళీ కర్మలు చేసి ఆ కర్మ ఫలితంగానే ఉపాధి ధరిస్తుంది. కాబట్టి దీంట్లోకి మళ్ళీ రాకున్నటువంటి విరక్తిగా ఉన్నటువంటి వాడు చూసేకి వాడు దాంతో తాదాత్మ్యం చెందకుండా కేవలం లేనిగా చూస్తూ ఉంటాడు. మూలం లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదు అని చెప్పి ఈ భౌతిక శరీరంతో కాకుండా లోపల గుర్తిరిగే శరీరం అనే దాన్ని రైతపరుచుకున్నటువంటి వాడే అసలు ఉంటాడు. నీ చైతన్యం ముందు విరక్తి నిండగా ఈ చైతన్యం అనే ఏదైతే తెలుసుకుంటుందో, ఏదైతే సర్వజ్ఞానాన్ని తెలుసుకుంటుందో అది విరక్తి చెందితే ఈశ్వరేచ్ఛయు ఈశ్వర సంకల్పమును ఉడిగిపోవును. ఈశ్వరేచ్ఛ ఈశ్వర సంకల్పంగా ఉన్నదేమో సమిష్టిగా ఉన్నటువంటి సృష్టికి కారణమైన దాంట్గా ఉంది. అక్కడ కలిగిన సంకల్పాల చేత అనేకత్వాన్ని పొంది జీవుల్లో సంకల్పానికి కారణమైంది.
కాబట్టి నీలో ఉన్నటువంటి నేను గుర్తెరిగే చైతన్యం లేనిది అని దాని పట్ల నువ్వు విరక్తిగా ఉంటే ఈ ఏవైతే సంకల్పాలు కలుగుతున్నాయి ఆ సంకల్పాలకు ఈశ్వరేచ్ఛగా కారణము ఈశ్వరీయ సంకల్పము అనేది ఉడిగిపోతుంది రాను రాను. ప్రణవమే సృష్టి మూలమైనందున గుణరహిత చైతన్యంతో ప్రణవం లేనిదానిగా విరక్తిగా వినుము. ప్రణవం అనేదే సృష్టికి కారణమైంది. ఆ సృష్టికి కారణమైనది అని తెలుసుకొని మళ్ళీ ఆ శబ్దం ఎక్కడైతే ఉత్పన్నమైందో ఆ శబ్దం చేతనే ఆ నాదం చేతనే ఆ సృష్టికి కారణమై ఈ అవకాశం బ్రహ్మాండానికి అవకాశం ఇచ్చిన ఆకాశము మరియు ఇతరమైనటువంటి తన్మాత్రలన్నీ గుణాలతో కూడి వ్యక్తమయ్యి విస్తరింపజేసినది అనేకంగా కూడా అయినాయి. కాబట్టి ఆ గుణరహిత చైతన్యంతో ప్రణవం లేని దానిగా ఆ గుణాలతో కూడినటువంటి ఈ చైతన్యము ఆ శబ్దం ఏదైతే మొదట కలిగిందో సృష్టి కలగడానికి అది లేనిదానిగా విరక్తిగా వినుము. మళ్ళీ నువ్వు ఉన్నప్పటికీ నువ్వు ఎరుకరహితంగా ఉన్నటువంటి గురువుతో చేరి అశరీరుడుగా ఉన్న గురువుతో దాన్ని తెలుసుకున్నప్పటికీ నీ శరీరం ఉంటే నీ శరీరంలో గుర్తెరిగే చైతన్యం ప్రత్యక్షంగా నువ్వు పాలు పంచుకోకపోయినప్పటికీ దానితో భావంలో కూడా లోపల ఆలోచనలు కలిగేటివి ఉంటాయి. చూసి చుట్టూ ఉన్న దాని పట్ల ప్రవర్తించేది ఉంటుంది. ఇదంతా నీలో ఉండనే ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా ఆ శబ్దం ద్వారా లేదా ఆ తన్మాత్రల ద్వారా తెలియబడుతున్న దాన్ని అంతటి లేనిదానిగా విరక్తిగా చూడు, విరక్తిగా విను. అంతేగాని విని మళ్ళా దాంతో తాదాత్మ్యం చెందవు. వినుచునే విస్మృతిచే పరితృప్తి పొందము. ఆ వింటూ ఉండు కానీ నీ చుట్టూ ఉన్న వింటుంటావు. అది లేనిది ఆ నాదం కానీ దాని ద్వారా వచ్చినటువంటి ఇతర తన్మాత్రల ద్వారా తెలియబడుచున్న ప్రపంచం అంతా ఎరుకేనని తెలిసి అది లేని ఎరుకలో తెలియబడుతున్న విషయమని నీకు తెలిసి ఉన్నప్పటికీ కూడా మళ్ళీ దానికి చూస్తున్నటువంటి దానితో చూడనట్టు దాని చేత తాదాత్మ్యం చెందకుండా అదొక కళలో జరుగుతుంది దానిలాగా ఆ వినపడిన శబ్దాలతో కూడా తాదాత్మ్యం చెందకుండా వినుచునే ఉన్నప్పటికీ కూడా విస్మృతిచే పరితృప్తి పొందమంటే దాన్ని స్మృతిలో పెట్టుకోకు, గుర్తులో పెట్టుకోకుండా పరితృప్తి పొందు. మరలా రక్తి కలగకూడదు సుమా, మరలా రక్తి కలగకూడదు దాని మీద పని చేసుకోమ్మా. మీరు ఎప్పుడు పడితే అప్పుడు జాయిన్ అయ్యేది మళ్ళీ వస్తానే. అవునమ్మా. కాబట్టి మళ్ళా దాంట్లోకి రక్తి కలగకూడదు సుమా అని హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే మళ్ళీ ఎరుకను వీడినటువంటి స్థితిలో ఇది లేనెరుకలో కలిగినటువంటి కలగాను దీన్ని తోసిపుచ్చే స్థితిలో ఉండాలి అని చెప్పారు. కాబట్టి మళ్ళీ ఇది నీలో చుట్టూ కలుగుతున్న దాంట్లో మళ్ళీ నువ్వు రక్తి కలగకూడదు వాటిలో. కాబట్టి వాటిలో ఉన్న వాటి అన్నిటినీ అనుభవపూర్వకంగా ఈ జగత్తులోనికి తెలియబడిన విషయాలన్నింటినీ అనుభూతి చెందేవు ఆల్రెడీ. అనుభూతి చెంది ఆ అనుభూతులన్నీ కేవలం భ్రాంతి చేత కలిగినటువంటి కళలో జరిగిన దానిగా తోసిపుచ్చుకుంటూ విరక్తి భావన చెందేవు. అంతకుముందు అనుభవపూర్వకంగా అవన్నీ తెలిసినవే. కాబట్టి మరలా దాంట్లోకి రక్తి కలిగే స్థితి కలగకూడదు. ఎరుకను వీడుటకు గాను ఆ ఎరుకలో రక్తి పొందకుండా వెంట్రుక వాసిగా తెలియబడుతున్నట్లుగా అధిగమించవలను. ఆ వెంట్రుక వాసిలో ఆ తెలియబడుతున్నాయి అవన్నీను అనే స్థితిలో ఉండాలి. జగత్తును నమ్మినవాడేమో ఎరుక నిత్యము సత్యంగా ఉన్నాడు. వాడు ప్రపంచంతో తాదాత్మ్యం చెంది తనతో బంధాలు ఉన్న వారితో తాదాత్మ్యం చెంది అది నిత్య సత్యంగా భావించుకుంటూ దాంట్లోనే ఎనమునుగుతున్నాడు. వాడు విచారణ చేసి ఎరుక రహితపరుచుకున్నటువంటి గురువు చేత నువ్వు కూడా రహితమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి నువ్వు ఎలా ఉండాలి అంటే ఆ ఎరుకను వీడినటువంటి ఆ ఎరుకలో రక్తి పొందకుండా వెంట్రుక వాసిగా తెలియబడుతున్నదంతా కేవలము వెంట్రుక వాసి అంత మాత్రమేను. ఈ తెలియబడుతున్నదంతా నిజానికి లేనిదే. కళలో ఏ విధంగా తెలియబడితే సూక్ష్మ శరీరం నుంచి మేలుకుంటే
ఒక్కసారిగా నిజానికి ఏ ఒక్కటి అంటే ఎదురుపడిన దృశ్యాలు గానీ, లేదంటే వ్యక్తులు గానీ, ఏదైనా కార్యం జరిగినట్టుగా తోచింది గానీ, అంతా ఎక్కట్లు లేకుండా పోయిందో, వ్యవహారంలో తెలియబడుతున్నదంతా కూడా నిజానికి లేనెరుక అనేది చేసినటువంటి మోహింపజేసిన దాంట్లో ఓ జాగ్రత్తలో జరుగుతున్నటువంటి సొరకల. నరుడి కల గాకుండా సొరకలగా మొన్నొచ్చింది 3 రోజుల క్రితం అదది. అది ఏ కలగా భావించాలి ఎట్లా అనేది. అటువంటి కలగా నువ్వు ఏం జేయాలంటే ఒక్క వెంట్రుక వాసుతో తెలియబడుచున్నట్టుగా అది దాని పట్ల తాదాత్మ్యం చెందకుండా దాన్ని అధిగమించవలను. నీకు తెలియబడుచున్నా నీ చుట్టూ అది వ్యవహారంలో ఉన్నా కూడా దానితో తాదాత్మ్యం చెందని స్థితిలో ఉండాలి నువ్వు. అగ్నిమండల ప్రభావమున సుషుమ్న ద్వారా ఎరుక వర్ధిల్లుచున్నందున అగ్నిమండలమును చల్లబరిచి చంద్రమండలమును చేరి చల్లని వెన్నెలను అందుకొను. ఈ అగ్నిమండలం అనేటువంటి ప్రభావం చేత దాంట్లో కలిగినటువంటి దాంతో నుంచి ఉత్పన్నమవుతున్నటువంటి సుషుమ్న నాడి చేత అది వర్ధిల్లి అంటే అది అంతకంతకు పెరుగుతూ ఉన్నందున దాన్ని చల్లబరిచి దాంట్లో కలుగుతున్నటువంటి సుషుమ్నలో వేడి కలుగుతాడం అంటే ఏం లేదు. దాంట్లో నుంచి ఉత్పన్నమవుతున్నటువంటి ఆలోచనలే వేడి. ఆ ఆలోచన కలగడానికి కారణమైనదే ఆ వేడి. దాన్ని చల్లబరచడం అంటే ఆలోచనల స్థితిని, ఆలోచనలు కలుగుతున్నటువంటి దేనికి కలుగుతున్నాయో దాంట్లో విరమణ స్థితిని, దాంట్లో ఏదైతే కలుగుతున్నప్పటికీ దాంతో తాయత్వం చెందకుండా దాన్ని చూసి చూడనట్టుగా వినట్టుగా దాని ప్రభావాన్ని నువ్వు ఆకర్షింపజేసినటువంటి ప్రభావం ఉన్నప్పటికీ దాంట్లోకి దిగకుండా దాంతో ఏమవుతుంది చల్లపరుచుకోను అంటే వాటన్నిటిని లేకుండా చేసుకో. ఏ రకమైనటువంటి సంకల్పాలు కలిగి అక్కడి నుంచి మళ్ళీ అవి కార్యరూపం ధరించడానికి కారణమవుతున్నాయో అవే కదలికలు చేస్తున్నాయి. కాబట్టి అక్కడ ఉత్పన్నమయ్యే వేడి వల్ల దాన్ని చల్లబరుచుకోమంటే అవి లేకుండా చేసుకున్నటువంటి దాంతో చేయొద్దు అని. లేని చైతన్యం తోడు రాగా లేని చైతన్యమే ఇది. లేని చైతన్యమే అంతకాలమేమో చైతన్యమే వ్యవహారం చేసింది. అటు సమిష్టిగా ఇటు వెష్టిగా చేసినటువంటి వ్యవహారాలని చైతన్యం చేతనే చేయబడుతున్నాయి. జడమైన దానికి జడమైన శరీరాన్ని, జడమైనటువంటి ప్రపంచాన్ని పనిముట్టుగా వాడుకొని అక్కడేమో ఈశ్వరుడు, ఇక్కడేమో జీవుడు వ్యవహారం చేశారు. చైతన్యం తోడుంటేనే చేశారు. ఇక్కడేమో చైతన్యం తోడు రాగా వెన్నెలతో తన్మయమై చివరికి ఈ వెన్నెలను కూడా అధిగమించము. ఏ వెన్నెల? ఏదైతే సూర్యకాంతి చేత మాత్రమే అది పరిభ్రమిస్తోంది, దాని మీద వెలుగుంది. వెన్నెల అనే దానికి స్వతంత్రంగా దాంట్లో ఏమీ లేదు. దాంట్లో చల్లబరుచుకోనమంటే ఆ సూర్యుని యొక్క సూర్యాగ్ని చేత ఏవైతే కదలికలు కలుగుతూ నీకు అన్నీ పుడుతున్నాయో లోపల అగ్నిమండలంగా ఉన్న దాంట్లో సుషుమ్న నాడిలో వాటిని చల్లబరుచుకొను. ఆ లేని చైతన్యం తోడు రాగా వెన్నెలతో తన్మయమై చివరకు వెన్నెలను కూడా అధిగమించము. ఆ వెన్నెలగా చల్లబరుచుకున్నటువంటి దాంతో అది లేనిదేనని, దీనికి ఏమాత్రం ఈ వెన్నెలగా భావిస్తున్నటువంటి చంద్రదానికి కూడా స్వతంత్రమైనటువంటి ఏది లేదు. దాని ప్రతిబింబ చైతన్యం వల్ల ఇది మెరుస్తోంది. నిజానికి ఇది కూడా లేనిదే వెన్నెల కూడా అని అధిగమించము. హంస తాను అవరోహించిన మార్గమునే తిరిగి తన వ్యవహారమునకు కారణమైన మండలత్రయ ప్రభావమును అధిగమించుచు. హంస అయితే ఈ లోపలికి ఆరోహించడం, అవరోహించడం, ఎక్కిపోవడం, దిగిపోవడం అనేటువంటి మార్గంలో ఊపిరి జరుగుతున్నందువల్ల దాంట్లో వ్యవహారం అంతటికి కారణమైనది కూడా దాంతోనే మండలత్రయ ప్రభావం అనేటువంటి జరుగుతోంది. కాబట్టి అది పోయి ఎప్పుడైతే జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి అంతరంగ చతుష్టయంతో ఈ అంశపై కలిసితేనే ఏర్పడుతున్నటువంటి ఎరుక. మిగిలిన అవస్థల్లో వాటికి వీటికి సంబంధం లేని స్థితిలో ఉంది కాబట్టి అక్కడ ప్రభావం తీవ్రంగా లేదు. తన మూలస్థానమైన శిశుమారక చక్రమును చేరి విరమించుము. మూలస్థానంలో ఎక్కడైతే కలుగుతున్నాయో అక్కడ విరమించు. అంశ లేకుండాచో అదియే వివరమగు పరబయలు. అంశ లేకుండాచో అంటే దాని మీద గుర్తు లేకుండా ఉంటే. హంస ఏమో జరుగుతూనే ఉంది. శరీరం పోయే వరకు శరీరంలో హంస అనేది
నిద్రావస్థలో ఉన్నా నువ్వు ఎరుకరహితమైనటువంటి స్థితిలో భావన చెందుతున్నప్పటికీ హంస జరుగుతూ ఉంటుంది. హంస జరుగుతూ ఉన్నప్పటికీ దాని మీద దృష్టి పెట్టి వ్యవహారంలో ఉన్నటువంటి జాగ్రత్త అవస్థలో నువ్వు చైతన్యంతో పరివ్యాప్తం చెంది దీని చెందకుండా దాని చేత కదలికలు చెందనటువంటి స్థితిలో మండలత్రయమును వైపునకు ప్రయాణించు స్థానమును కనుగొని, ఇది మండలత్రయాన్ని కనుక్కొని ఆ స్థానానికి ప్రయాణించినందువల్లనే ఈ సకలము జరుగుతుంది. నీలో జరిగేటువంటి 3 రకాల చర్యలు, 3 అవస్థలు అవన్నీ. కాబట్టి అచ్చట నీవు విరక్తితో విస్మృతితో వ్యాపించు. అచ్చట ఏం చేయాలంటే విరక్తితో నువ్వు లేనటువంటి స్థితిని గురువు చేత పొందినప్పటికీ లేనెరుక అనేది ఆపించేటువంటి అది గుర్తిరుగుతూనే ఉంటావు కాబట్టి గుర్తులోకి పడుతూ ఉంటుంది కాబట్టి దాని మీద విరక్తితోనూ విస్మృతితో విస్మృతి అంటే ఏమంటే స్మృతి అంటే గుర్తులో పెట్టుకోవడం, విస్మృతితో అంటే గుర్తుపెట్టుకోకుండా దాన్ని గుర్తించకుండా ఉండవు. ఆ మండలత్రయం వైపు ప్రయాణించే స్థానానికి అనుకొని అచ్చట మళ్ళా ఏం జరుగుతోంది అంటే మళ్ళా అక్కడ రక్తి కలిగించి గుర్తులో పెట్టుకునే దాన్ని లేకుండా విరక్తిగా ఉంటూ విస్మృతితో దాన్ని గుర్తుపెట్టుకోకుండా ఉండము. అనగా విశ్వమూలమును కనుకొని విశ్వాతీతమగము. విశ్వమూలం అనే దాన్ని విచారణ చేసిన దాంట్లో సాంఖ్యం కాటి నుంచి మళ్ళా తాను బ్రహ్మమయ్యే స్థితి వరకు, ఆ తాను బ్రహ్మమయ్యే స్థితి అంతకుముందు ఎట్లా ఉద్భవించిందో వాటి వరకు మళ్ళీ విచారణంతా చేసిన తర్వాత విశ్వాతీతమైంది ఆ విశ్వంతో విశ్వసించబడకుండా ఉండేది. అందుకనే ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే విశ్వాతీతము అంటే విషుడు లేకుండా పోవాలి. ఆ విషుడు అనే పదం దీని నుంచి వచ్చింది. విశ్వాన్ని విశ్వసించేవాడే విషుడు. ఎవడంటే జాగ్రత్త అవస్థలో ఉండేవాడు. కళలో ఉన్నటువంటి వాడు కళ నుంచి మేల్కొంటానది లేదని తెలిసిపోయింది. గాఢనిద్రలో ఉన్నటువంటి వానికి ఎటువంటి చలనాలు లేవు, వానికి ఏమిది లేదు, దేని పట్ల రక్తి లేదు, ఏమీ లేదు. ఈ విశ్వాతీతమగం అంటే విశుడుగా ఉన్నటువంటి వాడే చుట్టూ ఉన్నటువంటి అన్నిటినీ ఆ 16 కళలతో తాదాత్మ్యం చెందుతున్నాడు. వ్యవహారం చుట్టూ జరుగుతున్న దానితో తాదాత్మ్యం చెందుతున్నాడు. అది లేనిది అది మాయ చేత కేవలం ఉన్నట్టుగా తోపింపజేసింది అని విచారణ ద్వారా తెలుసుకొని తాను లేనటువంటి రహిత స్థితిని గురువు చేత పొందినప్పటికీ చుట్టూ ఉన్న దాంట్లో జరుగుతుంటుంది కాబట్టి ఆ విశ్వంలో మళ్ళీ విశ్వాతీతం దాంట్లో మళ్ళీ విరక్తి చెంది విస్మృతి చెంది నువ్వు దాంట్లో విస్మృతి చెందిన స్థితిలో వ్యాపించమంటే అంతా లేనిదేననే భావనతో నువ్వు కూడా వ్యవహరిస్తూ ఉన్నావు కదా, చుట్టూ తిరుగుతున్నావు. మళ్ళీ ఆ స్థితిలో ఉన్న ఆకలి దప్పులకు ఇతరమైనటువంటి అవసరాలకు వ్యవహారం చేస్తున్నావు కాబట్టి చేస్తున్నప్పటికీ ఆ వ్యాప్తి ఎలా ఉండాలంటే విరక్తితో విస్మృతితో ఉండాలి. విశ్వమూలాన్ని కనుకొని విశ్వాతీతంగా ఉండాలి. విశ్వడుగా ఉన్నప్పుడు ఏదైతే అంతా తోస్తుందో అదంతా మూలం లేనిది, అది మూలం లేకుండానే వచ్చినటువంటిది అనేది మాయ చేత ఉన్నట్టుగా తోపింపు చేస్తోంది అనే గుర్తుపెట్టుకోవాలి. అదే గుణరహితము. లేని చైతన్యముతో ఉప్పొంగుచూ వ్యాపించుతూ ఎరుకకు మూలమైన అంశమును ప్రవళికి పైగా కనుగొనచ్చు మండలత్రయమును దాటి ఎరుకను వీడుము. కాబట్టి లేని చైతన్యం లేనిదేనని దానితోనే ఉప్పొంగుతోంది, దానితోనే సర్వమును తెలుసుకున్నవాళ్ళు లేని చైతన్యమే అని లేనెరికే అని చెప్పుకుంటున్నప్పటికీ విచారణ అంతా దాంతో జరిగింది. తెలియబడినది దాంతోనే. తెలియబడిన దాన్ని మళ్ళీ ఎరుకకు మూలమైనటువంటి హంసను ప్రణవరవలికి పైగా కనుగొనచ్చు. ఈ ప్రణవరవలిగా ఉన్నటువంటి ఏ శబ్దం అయితే మొదట కలిగిందో ఆ శబ్దము చేత ఏర్పడినటువంటి ఆకాశంతో సహా మిగిలినవన్నీ ఏర్పడి ఏవైతే తెలియబడినాయో ఆ మండలత్రయం అనేటువంటి దాన్ని దాటి ఎరుకను వీయడం. మళ్ళీ అది దిగొచ్చింది ఆ 3 దాళ్లతో కలుసుకొని 3 రకాలైనటువంటి పాత్రలు పోషించే స్థితిలో నుంచి దాన్ని దాటేటువంటి స్థితిలో ప్రత్యేగాత్మ పరమాత్మలను దాటినటువంటి స్థితిలో ఎరుకను వీయడం. మరియు విశ్వాతీతమై పరబయలంతు లేనెరుకతో నిండిపోము. విశ్వాతీతులైనటువంటి స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ లేనెరుకతో నిండిపోమంటే ఎరుక ఇందాక చెప్పారే వెంట్రుక వాసిలో తెలియబడుతున్న దానిగా భావించు.
దాన్ని మళ్ళా అదే గొప్పది, జ్ఞానం గొప్పదనే భావనతో మొదట వచ్చింది. జ్ఞానం గొప్పదనే భావనతో ఆ జ్ఞానంతో ఇది ఎరుక లేదని తెలియబడినప్పటికీ లేనిదని, మళ్ళీ నువ్వు ఆ రహిత స్థితిని పొందిన తర్వాత కూడా ఎంట్రుక వాసిలో కనపడుతున్న దానిగా దీనిలన్నింటినీ భావించు, మళ్ళీ తెలియబడుతున్నటువంటి దాన్ని. ఆ లేనెరుకతోనే నిండిపోము. ఆ లేనెరుకగా నుండుచు లేనెరుక తెలియగా విశ్వానుభవం కలిగి విశ్వాతీతమొకటి చేత ఆవరణ రహితమై పరబయలు నందెదవు. లేనెరుక చేతనే లేనెరుక చేతనే తెలుసుకొని లేనెరుక ఎక్కడైతే విశ్వాన్ని కల్పించిందో అది లేకపోవడంతో ఆ విశ్వం అనేటిది విశ్వాతీతంగా ఉన్నటువంటి స్థితిలో నిండిపోము. లేనెరుకగానే ఉండుచు లేనెరుకగా తెలియగా విశ్వానుభవం కలిగింది కదా. ఈ విశ్వానుభవం దేని చేత కలిగింది? లేనెరుక కల్పించిన దాని చేతనే కలిగింది. విశ్వాతీతం ఒకటి చేత ఏమైందంటే ఆవరణ రహితమైనటువంటి, ఆవరణతో కూడుకున్నటువంటి జగత్తుగా ఇది ఉంటే ఆవరణతో కూడుకున్నటువంటి శరీరం ఉంది. జగత్తుగా ఉన్నదేమో ఆవరణతో కూడుకున్న ప్రపంచంగా ఉంది. ఈ రెండింటినీ తెలియబట్టడానికి కారణమైనది ఏంటంటే, ఈ రెండు కలగడానికి కూడా కారణమైంది, తెలియబట్టడానికి కారణమైంది చైతన్యం అనేటువంటి ఎరుకే అని తెలిసి లేనెరుకగా ఉండి లేనెరుక తెలియగా విశ్వానుభవం కలిగింది. విశ్వాతీతం కూడా దాంతోనే కలిగింది. విశ్వానుభవం కలిగిండేది ఎరుకతోనే. విశ్వాతీతం అనేది తెలుసుకోవడం కూడా దాంతోనే కలిగింది. కలిగి ఆవరణ రహితమై పరబయలు నందెదవు. ఆవరణ రహితమై అంటే ఆవరణతో కూడినటువంటి దాన్ని గుర్తించకుండా ఆవరణతో ఉండే దాంట్లో నువ్వు ఉన్నప్పటికీ దానితో తాయాత్వం చెందకుండా ఉంటావు అని చెప్పారు. జీవుడ విద్యకు తోపడి సేవకుడై ఇంద్రియముల చేష్టకు లోనై భావింపక సేవింపక కావరమున కిల్బిషంబో కావించునయ్యా ఉన్మత్తుడై జీవించునయ్యా భావములందు భావింపరానియా కేవల మూర్తిని కీర్తించాడెప్పుడు దేవగురుడని తెలియజాలక దేహము శాశ్వతంబను భావపరమకు బ్రహ్మ మెరుగక పామరుండై పుట్టు చావులు కావించునయ్యా ఉన్మత్తుడై జీవించునయ్యా. జై గురు. జై. మిశ్రపుటెరుకగా ఉన్న జీవుడు మొదట మూలా విద్యగా ఉండెను. చేతన బ్రహ్మముగా పరిణమించి ద్రవరూప అఖండ ఎరుకగా మారి 3 ఖండ ఎరుకలయ్యాను. మిశ్రపుటెరుకగా ఉన్నటువంటి జీవుడు అంటే మొదటి ఎరుక కలిగినటువంటి స్థితిలో ఏమో మూలా విద్యగా ఉంది. మూలా విద్య మూల ప్రకృతిగా పరమాత్మగా మనం భావిస్తున్నటువంటిది మొదట కలిగినటువంటి ఎరుక, మొదట కలిగినటువంటి సంకల్పం చేత ఉత్పన్నమైండేది. అది మళ్ళా చేతన బ్రహ్మంగా పరిణమించి ద్రవరూప అఖండ ఎరుకగా మారి చైతన్యం అనేటువంటి బ్రహ్మంగా పరిణమించిన తర్వాత అదే అనేక రూపాలుగా సంతరించుకోవడానికి ఘనీభవించిన స్థితిలో నుంచి ద్రవీభవించిన స్థితిలో అంతటా వ్యాప్తం చెందే స్థితిలో అఖండ ఎరుకగా మారి 3 ఖండ ఎరుకలైంది. ఒకటి బ్రహ్మం అనే ఎరుక, ప్రపంచం అనే ఎరుక, జీవుడనే ఎరుక. కాబట్టి 3 ఖండ ఎరుకలై మిశ్రపుటెరుకగానున్న ఖండ ఎరుకకు ఏమో మలినపుటెరుక ఒక ఆట మైదానం కాగా మిశ్రపుటెరుకగా ఉన్నటువంటి ఖండ ఎరుకకేమో మలినపుటెరుక ఏ మలినం చెంది తాను జీవుడు అనేటువంటి భావం కలిగినటువంటి జగత్తులోకి వచ్చాడో అది ఒక ఆట మైదానం కాగా కేవలం టెరుకు సంబంధించిన ప్రేరణకు లోబడి ఆ కేవలం టెరుకేమో అది ఆట మైదానంలోకి రావట్లే, అది జీవుడిగా దిగిరాట్లే. నిజానికి అది కూడా ఎరుకే అయినప్పటికీ అది ఇక్కడ జరుగుతుంటే క్రీడను చూస్తుంది. అది ఆ కేవలం టెరుక పై స్థితిలో ఉండి దీంట్లో మలినం కాకుండా ఉండి తాను మాత్రం పైన చూస్తోంది. ఇక్కడేమో వీడు జీవుడుగా ఉన్నటువంటి వాడు ఈ ఆట మైదానంలో ఆట ఆడుతూ ఆ కల్పిస్తున్నటువంటిది కారణం తెలియక తాను
పాత్రదారుడైనాను అనేది తెలియక తాను నేననే అహంకారం చేత మళ్ళీ తాదాత్మ్యం చెంది ఈ ఆట మైదానంలో ఇవన్నీ సాగిస్తూ ఉన్నాడు. ఆ కేవలం ప్రేమకు సంబంధించిన ప్రేరణ చేత తన స్వతంత్రతను కోల్పోయి ఈ విధంగా జీవుడు అవిద్య కారణంగా ఏర్పడి, జీవుడనేవాడు అవిద్య కారణంగా ఏర్పడి ఆ అవిద్య చేతనే ఆడించబడుచుండెను మరియు బద్ధుడయ్యను. ఆ అవిద్య మూలంలో ఉన్నదానికేమో అక్కడ బ్రహ్మముగా చైతన్యంగా అఖండ ఎరుగ్గా ఉన్నటువంటిది కిందికి దిగి రాకుండా ఆడిస్తూ ఉంటే ఆ ఆటలో తానేమయ్యాడు? అవిద్య చేత తాను దాన్ని తెలుసుకోలేని కారణం చేత అది నిత్యము సత్యమనే భావనలో తాను పోషిస్తున్న పాత్ర మాత్రమే పోషిస్తున్నాడు. ఈ కారణం తాను కాదు. తన యొక్క అసలైన నిజస్వరూపం ఎరగలేదు కాబట్టి జీవుడు ఎరగలేని స్థితిలో ఏమనుకుంటున్నాడంటే తాను పాత్రధారుడు అనే విషయం మర్చిపోయి తానే ఇవన్నీ చేస్తున్నాడనే భావనలో ఉన్నాడు. తన స్వస్వరూప స్థితికి పోతేనేమో తను ఆడించడానికి కారణమైన వస్తువు ఒకటి ఉంది. నేను ఈ పాత్ర వేసిన కాబట్టి ఇది నేను కానే కాదు, నేను కాదు ఇది అని నేను రహితపరుచుకునే స్థితి వరకు ఈ విచారణ అంతా సాగాలి. కాబట్టి దీనికంతటికీ కారణంగా ఉండి అవిద్య చేత ఆడించబడుతూ మరియు బద్ధుడయ్యను. మళ్ళా దానికి బద్ధుడైనాడు. దాని చేతనే ఆడించబడుతూ దానికే నిత్యము సత్యంగా కేవలం టెరుగ్గానున్న త్రిమూర్తులకును అధిష్టాన దేవతారూప ఇంద్రియములకును దాసుడయ్యను. కేవలం టెరుగ్గా ఉండే త్రిమూర్తులుగా భావిస్తున్నటువంటి ముగ్గురు ఒక్కటిగా ఉన్నటువంటి చైతన్యంగానే ఉన్నారు. వాళ్ళంతా అధిష్టాన దేవతా రూపంలో ఈ ఇంద్రియాలకు ఏవైతే ఉన్నాయో ఆ ఇంద్రియాలకు దాసుడైన ఆ ఇంద్రియాలను కలిగిస్తున్నటువంటిది అక్కడుంది పైన. కలిగిస్తున్న ఎరుక ఇంద్రియాలను కదిలించడానికి కారణమైన చైతన్యం లేనిదే అవి కదలవంతికవే. ఒక యంత్ర పరిస్థితిలో యంత్రం ఊరికే ఉంటుంది. ఆ యంత్రాన్ని ఆడించాలంటే దానికి తగినటువంటి శక్తి దాంట్లో ప్రవహిస్తానే అది మొదలై రన్ అయినట్టుగానే జీవుడుగా ఉన్న వారికి త్రిమూర్తులుగా అధిష్టాన దేవతా రూపంలో ఉండే చైతన్యం వాళ్ళ చేత ప్రేరణించబడి ఈ ఇంద్రియాల చేత పనిచేస్తుంటే ఈ ఇంద్రియాలు నిజమనుకొని ఆ ఇంద్రియాలతో ప్రవర్తన జరుగుతున్నదంతా నిజమనుకొని తన నిజస్థితిని భావించకను ఈ నిజస్థితికి మాత్రమే సేవించకను తన నిజస్థితిని తెలియక ఈ నిజస్థితిని మాత్రమే సేవించాలని తెలియక మహదహంకారంగా మారి ఎక్కడి జగత్తులో మొదట పుట్టిన దానికి మహదహంకారంగా మారి అఖండ ఎరుక వ్యవహారమును ముఖ్యంగా జీవుడుగా జరుపుతున్నాడు. అఖండ ఎరుక వ్యవహారంగా ఉన్నది ఏదైతే ఉందో అదే జీవుడుగా జరుపుతున్నాడు. జీవుడు దానికి ప్రతిబింబంగా ఉన్నాడు. దాని యొక్క చర్యల చేతనే దాని ప్రేరణ చేతనే జీవుడుగా ఉన్నవాడు వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈ వ్యవహారం అంతా ఎవడితో తాను వ్యవహరించకుండా తాను మహదహంకారంగా సృష్టికి కారణమైన నేనే ఈ ప్రపంచాన్ని, నేను బ్రహ్మను, నేను సృష్టించినటువంటి అనేకత్వంలో మళ్ళీ నేను ఈ నాటకాన్ని చూస్తున్నాననే స్థితిలో అది ఉండి ఆ వ్యవహారం అంతా జీవుని ద్వారా జరుపుతూ ఉంటే ఈ జీవుడుగా వ్యవహరించి జరుపుతున్నది కూడా ఆ అఖండ ఎరుకే. అందుకొరకే జీవునికి ముక్తి అవసరమైంది. జీవునికి ముక్తి అవసరం ఎందుకొరకు అయిందంటే మళ్ళీ దీంతో తాదాత్మ్యం చెంది దీంతో కర్మలు చేసి దాని ఫలితం అనుభవించడానికి మళ్ళీ ఉపాధి ధరించుకుంటూ ఉన్నాడు. కాబట్టి అది ఈ ముక్తి ఎందుకు అవసరం? ముక్తి అంటే తిరిగి రానటువంటిది. కాబట్టి ఏది కలిగిస్తోందో, ఏది ఈ ప్రేరణ చేత ప్రభావం చెంది వ్యవహారం చేస్తున్నటువంటి ఎరుకగా ఉన్నదో అది రహితమైతే తప్ప దీనికి ముక్తి లభించదు. మిగిలిన రెండు ఎరుకలకు అవసరము లేకుండెను. మిగిలిన మిశ్రమ టెరుపుగా ఉన్నటువంటి బ్రహ్మాండానికి దానికి కారణమైన జగత్తుగా ఉన్నదానికేమో అవి పైన కల్పించినప్పటికీ అవి తాదాత్మ్యం చెందట్లే. ఎందుకనగా ఎరుకబోధ అంతయు మిశ్రమ టెరుకుగా పరిణమించిన జీవునికే. ఎవరికైతే ఈ జీవునికి పరిణమించిందో మిశ్రమ టెరుకగా ఆ బ్రహ్మాండం అనేది, ఆ బ్రహ్మాండానికి అధిపతి అయినటువంటి బ్రహ్మం అనేది, మళ్ళీ నేను జీవుడు అనేది పరిణమించినటువంటిదంతా జీవునికి. వాళ్ళు కార్యరూపం ధరించిన శరీరంతో లేరు. అఖండ ఎరుకగా కారణమైనటువంటి బ్రహ్మమేమి శరీరాన్ని ధరించి తాను వ్యవహరించట్లే. కర్తృత్వం అంతా నీ చేత జరుగుతుంటే అది అది సమిష్టి ఎరుకగా ఉన్నటువంటి స్థితిలో అట్టే ఉంటే
దాని చేత ప్రభావితం చెందినటువంటి నువ్వు చేస్తున్నావు మిశ్రపుటి ఎరుకగా, జీవుడుగా ఇవన్నీ. అతడు ఉపాదాన ఎరుకతో ఉన్మత్తుడై ఎరుకతో బంధంతో జీవిస్తున్నాడు. అతనేమో శరీరాన్ని ధరించకుండా దానికి కారణమైనటువంటి ఎరుకతో ఉన్మత్తుడై ఆ ఎరుకను నీలో చైతన్యపరిచి నువ్వు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి ఈ జీవుడుగా భావిస్తున్నటువంటి అనేకంగా భావించినటువంటి జీవులన్నిట్లోనూ అదే ఉంది. అదేమో సమిష్టిగా ఉన్నటువంటి స్థితిలో ఉండి దాంతో ఉన్మత్తుడై ఎరుక బంధంతో జీవిస్తూ ఉన్నాడు. మళ్ళీ ఉపాధి ధరించేది, మళ్ళీ అది పోయేది, అది పోయిన తర్వాత ఉపాధి ధరించేది లేదు దానికి. సృష్టికి కారణమైనది అదే అయినప్పటికీ అది పోయింది అంటే అది మళ్ళీ లయమైనప్పుడు మళ్ళీ ఏది శాశ్వత స్థితిలో ఉందో అది మళ్ళీ సంకల్పించి మళ్ళీ ఇంకో బ్రహ్మం పుడతాడు సృష్టికి కారణమైనది. కాబట్టి ఆ ఎరుక బంధంతో ఉన్మత్తుడై జీవించుతున్నటువంటి అతనికి శరీరం ఏమీ లేదు. అవిద్యా శబలిత బ్రహ్మము అభావముందు ఘనమైనటువంటి అఖండ ఎరుకగా, అవిద్యా శబలితమైన బ్రహ్మమేమో భావరహితమైతే ఘనమైన అఖండపు ఎరుకగా, భావరూపమైనప్పుడేమో ద్రవరూప అఖండ ఎరుకగా, అభావంగా ఉన్నప్పుడేమో అది కదలికలు లేవు, దాంట్లో కదలికలు లేక అది మళ్ళీ అనేకత్వాన్ని పొందకుండా ఘనరూపంగా ఉంది. గడ్డగట్టినటువంటి స్థితి అంటారే అట్లా. ద్రవరూపం ఎక్కడ ఎరుకుగా మారడానికి కారణమైంది ఏంది? భావరూపమైనప్పుడు. అభావంగా ఉన్నప్పుడేమో భావం లేదు, సంకల్పించేది వికల్పించేది లేదు. అక్కడ ఘనీభవించిన స్థితిలో ఉంది బ్రహ్మముగా ఉన్నప్పుడు. అనేకత్వాన్ని పొంది జీవులుగా అయినప్పుడు భావరూపమై ద్రవరూప అఖండ ఎరుకుగా తిరుగుచు, కానీ మూలావిద్యతో సంబంధం లేని బ్రహ్మ అనగా సఫలితం కాని కేవలమూర్తి నెరగడు. మూలావిద్యతో సంబంధం లేని బ్రహ్మము అంటే ఏదైతే మూల అవిద్య అనే దానితో లేని దాన్ని కల్పించడానికి కారణమైనటువంటి మాయ చేత సబలించబడిందో, మాయ చేత మాయ అనేది కప్పబడిందో ఆ బ్రహ్మముగా ఉన్నాడు. కానీ ఆ కేవలమూర్తి ఎవరు? ఈ బ్రహ్మముతో మాయతో చబలించబడకుండా ఉన్నటువంటి పరిపూర్ణ పరబ్రహ్మపు స్థితిని మాత్రం ఎరుగని స్థితిలో ఉంది. ఆ పరమాత్మ స్థితిలో ఉన్నది కూడా, అఖండ ఎరుక స్థితిలో ఉన్నది కూడా కేవలమూర్తిగా పరిపూర్ణమైనటువంటి దానిలో ఎరగడు. మాయ చేత సబలించడం చేత, మాయ చేత కప్పబడినందువల్ల తాను ఎరగలేకుండా ఉన్నాడు. దాని చేతనే జగత్తు, దాని చేతనే జీవులుగా ఏర్పడిందంతా కేవలం మాయ చేత తోపింపబడినటువంటిదే. ఈ మాయ చేత తోపింపబడినది లేకుండా ఉంటే కనుక కేవల పరిపూర్ణమైనటువంటి స్థితిలో మాయ చేత సబలం కానటువంటి బ్రహ్మం ఉన్నది. అది దేనికి కారణం కానిది, అది సృష్టి స్థితిలో చేయనిది ఉన్నది అనేది ఎరుగడు. కాబట్టి పరిపూర్ణమైన కేవలమూర్తి యందు ఎరుక ఏనాడు లేదు. పరిపూర్ణమైనటువంటి కేవలమూర్తి అయినటువంటి ఆ మూర్తి అనడానికి లేదు నిజానికి. దాన్ని పరిపూర్ణమైనటువంటి కేవల బయలుగా ఉన్నటువంటి అంతటా వ్యాపించి ఉన్నటువంటి బ్రహ్మము అని దాన్నే అనుకుంటున్నాం మనం, పరిపూర్ణ పరబ్రహ్మము అని. పరిపూర్ణము, అచలము, బయలు అనే పదాలనే మన వాళ్ళు ఎక్కువ వాడడానికి కారణం ఏమిటంటే ఇంక అక్కడ బ్రహ్మం అనేటువంటి పేరుతో కూడినటువంటి నామమే లేదు. నామరూపాత్మక రహితమైనటువంటిది అది. నామరూపాలతో సంబంధం లేని స్థితిలో ఏ రకమైనటువంటి వస్తు ప్రపంచం ఆచ్ఛాదన కానీ ఏదే కానీ లేకుండా కదలికలకు కూడా కారణం కానటువంటి ఒట్టిగా ఉత్త బట్టబయలుగా ఉన్నటువంటిది. కాబట్టి దాన్ని ఎరగడు. దాన్ని కేవలమూర్తి భావమంది కానీ అభావమంది కానీ భావింపు శక్యము కాని వాడు. ఆ పరిపూర్ణమంది ఏంటంటే భావంతో కానీ అభావంతో కానీ ఏ విధంగా ఎరగడానికి కూడా వీలు లేనిది. భావంతో ఎరిగేటట్టయితే ఆ భావాన్ని తీసేసుకుంటే ఆ ఎరిగేది లేదు అనుకునేది ఉండే. అట్లా ఉండడానికి, చూపించడానికి, భావించడానికి ఏది లేదు. కాబట్టి కేవలం గురుమూర్తి సూచన చేత ఇది తోచబడుతున్నదంతా లేనిదని ఎరిగితే ఉన్నది ఎట్లాగూ ఏమిగా ఉన్నదంటే ఖాళీగా ఉత్త బట్టబయలుగా ఉన్నది. దాంట్లో ఏనాడు కదలికలు లేవు, చావు పుట్టుకలకు కారణమైన అంశాలు పుట్టనే లేదు. ఆ స్థితి లేక భావన చెందడమే నువ్వు. అది చూపించడానికి, వివరించడానికి భావం చేత భావించే కానీ వివరించడానికి కానీ కాదు.
అటు కేవలత్వమైనటువంటి పరిపూర్ణమును జీవుడు తెలుసుకొనలేడు. అటు కేవలత్వంగా ఉన్నటువంటి ఆ పరిపూర్ణాన్ని జీవుడు తెలుసుకోవాలంటే తెలుసుకోలేడు. దీన్ని తెలుసుకోవాలి. జీవుడిగా ఉన్నటువంటి స్థితిలో, జీవుడిగా ఏ స్థితిలో ఉన్నాడు? నేను జీవుడిని అనుకుంటున్నాను, నేను నామరూపాత్మకమైన శరీరాన్ని అనుకుంటున్నాను, నేను ఫలానా నారాయణప్పన వెంకటప్పన ఏది పెట్టారు దాన్ని అనుకుంటున్నటువంటి జీవుడు దీనితోనే అంటగాగుతూ దీన్నే నిజమని చుట్టూ ఉన్నటువంటి దానితో తాదాత్మ్యం చెంది భ్రాంతిని పొందుతున్నాడు. కాబట్టి అట్లాంటి వాడు ఆ పరిపూర్ణాన్ని తెలుసుకోవాలంటే ఎవరు కావాలి? కేవలంగా ఉన్నటువంటి అశరీరుడైనటువంటి వారిని ఆశ్రయించమని చెప్పినటువంటి అటువంటి అశరీర గురువు మాత్రమే దీన్ని తెలుపగలిగేది. ఒక్క అశరీర గురువే తెలుపగలుగుతాడు దీన్ని. అతడు ఎరుక బ్రహ్మం కూడా ఎరుక బ్రహ్మం కూడా అసత్యమని ఎంచుతూ స్వరస్వప్న రహస్యము తెలిసిన వాడు గనక అతను ఎట్లా తెలుసు? అతను జీవుడుగా శరీర రూపాలను అలాగే ఉన్నాడు కదా, మనిషిలాగే జన్మెత్తాడు కదా అనే భావం అనుకోకూడదు. ఎందుకు అంటే అతను ఆ వాళ్ళ గురువు ద్వారా, అటువంటి నిజమైనటువంటి అశరీరుడైనటువంటి గురువు ద్వారా అతను ఎరుక బ్రహ్మం అనేటువంటి అఖండ ఎరుక అనేటువంటి బ్రహ్మము, నేనే బ్రహ్మనైతిననే దాన్ని కూడా అసత్యమని ఎంచినాడు. దాన్ని కూడా దాటుకున్నటువంటి వాడు. స్వరస్వప్న రహస్యం తెలిసినవాడు. ఏ స్వరస్వప్నము చేత జగత్తంతటి అనేటువంటి కళ జరుగుతోందో, నరస్వప్నంగా ఉన్నదేమో శరీరానికి వచ్చినటువంటి కళగా నువ్వు నిద్రిస్తే వచ్చినప్పుడు ఆ కళ మేల్కుంటానని లేనిదైందని నీకు నీవుగా ఎట్లా తెలుసుకున్నావో, మళ్ళీ ప్రపంచంగా తోచబడుతున్న ఇదంతా కూడా లేనెరుక చేత కల్పించబడినటువంటిది, ఇది స్వరస్వప్నంగా జరుగుతోంది అఖండ ఎరుక ద్వారా అని తెలుసుకున్నటువంటి రహస్యం తెలిసిండేవాడు ఆ శరీర గురువు. కాబట్టి ఈ స్వరస్వప్నంలో స్వప్నం దాటిపోయినటువంటి స్థితిని వాళ్ళ గురువు చేత పొంది, ఆ స్వప్నం కూడా స్వరస్వప్నంగా ఉండే జాగ్రత్త అవస్థలో జరుగుతున్నటువంటి ప్రపంచము లేనెరుక చేత ఆడించబడుతున్నదంతా కూడా లేనిదేనని తెలిసినవాడు. కాబట్టి ఈ అశరీర గురువును దేవగురువు అనియు, అతడే కేవలమూర్తి అని తెలియని జీవుడు ఎరుక బ్రహ్మము సత్యమును నరస్వప్నంచే గనుచుండును. కాబట్టి ఈ అశరీరుడైనటువంటి గురువే, ఆ గురువే దేవులకు కూడా గురువు అతనేనని, అతనే దక్షిణామూర్తి స్వరూపంలో దేవతలకు కూడా చెప్పారు. మళ్ళా పరంపరగా సాగుతున్నటువంటి నా గురువు దాకా ఆ దక్షిణామూర్తి స్వరూపుడైనటువంటి పరమ గురువు ఆయనేనని, అతనే కేవలమూర్తి అని తెలియని వాడు జీవుడు ఏం చేస్తున్నాడు? ఎరుక బ్రహ్మ సత్యమును నరస్వప్నమును గణుచున్నాడు. ఎరుక బ్రహ్మ సత్యము దాని చేత కల్పించబడినటువంటి, దాని చేత 3 పాత్రలు ధరించినటువంటి బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, ఇంక మళ్ళా వాళ్ళకు వేరు వేరు పేర్లతో మళ్ళా కోటాను కోట్ల దేవతలను కల్పించుకున్నదంతా ఎవరు అంటే లేనెరుకలో ఉన్నటువంటి, లేనెరుక తెలియక ఎరుక సత్యం అనుకున్నటువంటి జీవుడు, ఎరుకే బ్రహ్మం అనుకున్నటువంటి జీవుడు ఈ సర్వమును నరస్వప్నం అనే దాంట్లోనే తిరుగుతూ నరస్వప్నంలో ఇవన్నీ కల్పించుకుంటూ ఈ నరస్వప్నంలో ఇవన్నీ భావన చెందుతూ ఉన్నాడు. కాబట్టి నరస్వప్నము దాటి మేల్కుంటే అది ఎట్లా లేదో అట్లనే స్వరస్వప్నంగా జరుగుతున్నటువంటి ఈ సర్వప్రపంచము లేనిదే అని, లేనెరుక చేత లేకపోయినప్పటికీ మాయ అనేది కప్పబడడం చేత కల్పించబడి తోస్తున్నదేనని అశరీర గురుమూర్తికి తెలుసు. కాబట్టి ఆయనకు అటువంటి వాడు కాబట్టి అది ఆ అశరీర గురువుని ఆశ్రయించని వాడు ఆ అశరీర గురువు చేత దగ్గరికి పోయి అది తెలుసుకొని వాడు ఏం చేస్తున్నాడంటే, ఈ నరస్వప్నం నిజమని, ఈ నరస్వప్నంలో కంటున్నటువంటి ఆ ముగ్గురిని, ఎవరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి దాన్ని కల్పితమైనటువంటి దానికి కారణమైనది ఏంది అంటే, ఆ అఖండ ఎరుకగా భావించినటువంటి బ్రహ్మం అనే ఎరుక బ్రహ్మం, ఆ ఎరుక బ్రహ్మమే సత్యమని నరస్వప్నం అంటున్నాడు. కానీ కేవలమూర్తిని గుర్తింపుడు. ఆ కేవలమూర్తిగా ఉండేది గుర్తింపాలంటే ముందు నరస్వప్నంగా తోచినటువంటి జీవుని దగ్గర నుంచి నేను బ్రహ్మనైతిని అనే భ్రాంతి వరకు పోవాలి. ఒక భ్రాంతి కాదు, కింద ఇట్లా మొదలైతే అక్కడ దాకా ఉన్నటువంటి భ్రాంతి అంతా కూడా పోతే, ఆ నేను బ్రహ్మనైతిని అనే భ్రాంతి కూడా పోయినటువంటి స్థితి లేకపోతే అప్పుడు ఆ కేవల స్థితిని గుర్తించగలుగుతాడు.
ఆ కేవలమూర్తిని తెలియకపోవడం వల్ల నరసప్నంలో ఉండేవాడు కేవలమూర్తిని గుర్తింపడు, కీర్తింపడు, కీర్తించడు. దేహం శాశ్వతమని కొందరు భావన చేయుదురు. అట్టి భావనకు పరమైనటువంటి పరబయలుగానున్న పరిపూర్ణమును పరబ్రహ్మమును వారు ఎరుగరు. కాబట్టి దేహం శాశ్వతం అని కొందరు భావన చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే అట్టి భావనకు పరమైనటువంటి పరబయలుగానున్నటువంటి పరబ్రహ్మను వారు ఎరగరు. ఎందుకంటే వాళ్ళు ఎరుక బ్రహ్మములో అనేటువంటి దాంట్లో ఉన్నారు. ఎరుక బ్రహ్మము నిత్యము సత్యం అనే దాంట్లో ఉన్నారు. కాబట్టి అనేకమైనటువంటి కీర్తనలు అల్లి, అనేకమైనటువంటి పాటలు అల్లి, దాంట్లోనే ఆ భక్తి దాంట్లో మునిగిపోయి తాను మరిచి దాన్నంతా చూస్తూ ఉంటారు. నిజానికి అదంతా జన్మలకు కారణమవుతున్నది, సృష్టికి కారణమవుతున్నది, దీని అంతటికీ కారణమవుతున్నది అదేననేటువంటి భావన చేయలేరు. ఆ శాశ్వతం అనే భావనలో ఉన్నారు. కాబట్టి దానికి అనుగుణంగానే పేర్లు, దానికి అనుగుణంగానే మానవ రూపాలైనటువంటి విగ్రహాలు, దానికి అనుగుణంగానే అనేక కీర్తనలు అన్నీ పాడుకొని దాన్నే పాడుతూ దాన్నే భావన చేస్తూ ఉంటారు. అట్టి భావన చేస్తున్నటువంటి వాళ్ళకి పరిపూర్ణంగా ఉన్నటువంటిది, పరబయలుగా ఉన్నటువంటిది, పరబ్రహ్మముగా ఏదైతే దానికి ఏ కదలికలు లేకుండా స్వతసిద్ధంగా దానిలో చావు పుట్టుకలు రాకడ పోకడలు కానీ పరిణామ వికారములు కానీ నాశనం కానీ ఇంకోటి లేకుండా ఎప్పటికీ ఉందో, ఈ జగత్తులు అనేటివి ఇట్లాంటి సృష్టిలు ఎన్ని వచ్చిపోయినప్పటికీ దాంట్లో సంబంధం లేకుండా ఎట్లుందో దాన్ని మాత్రం గుర్తిరగలేరు. అష్టతను విచారణ యందు ప్రత్యేగాత్మ పరమాత్మలు కూడా నశించు శరీరముల నిర్ణయం గాక అష్టతను విచారణ జీవతనములు 4, ఈశ్వరతనములు 4 విచారించినారే. ఆ విచారణలో ఏం తెలియబడాలి? ఈ 4 ఆ 4 కూడా లేనివేనని, ఈ 4గా పరిణామం చెందడానికి ముందు అఖండ ఎరుకగా ఉన్నటువంటి ఆ 4 కూడా అది మహంకారం చేత అది సృష్టించుకున్నటువంటి విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృత పరమాత్మలైనటువంటి 4 తనువులు నిజానికి తనువులుగా లేనే లేవు. అవి కార్యరూపం ధరించిన తనువులు కాదు. అవి బ్రహ్మాండం అనే దాన్ని సృష్టి చేసినటువంటి కల్పన చేసి దానితో వ్యవహారం చేస్తున్నటువంటి చైతన్యంగా ఉన్నటువంటి అఖండ ఎరుకగా ఉన్నవి అవి. ఆ 4 కూడా నిజానికి లేనివి, ఈ 4 కూడా లేనివే. ఈ 4 పరిణామం చెందడానికి ఆ 4 కారణం. ఆ 4 పరిణామం చెందడానికి ఆ మూలం లేని గుర్తెరిగే ఎరుక అనేది వ్యక్తమై అవ్యక్త స్థితిలో నుంచి వ్యక్తమైన తర్వాత అనేకత్వంగా పొంది ఈ విధంగా అయిందని ఆయన్ని విచారించినటువంటి వాళ్ళు ఆ 2 లేనివేనని, అవి 2 నశించే పదార్థాలేనని, ప్రత్యేగాత్మ పరమాత్మలు కూడా నశించు శరీరములని నిర్ణయమయ్యి శేషించిన అశరీరియే శాశ్వతం మరియు పరిపూర్ణం. శేషించినటువంటి వాడెవరు? అశరీరిగా ఉన్నవాడు. ఏదైతే బయలు అనేటువంటి పరిపూర్ణాన్ని గుర్తెరిగి ఆ పరిపూర్ణం అనేది తప్ప మరొకటి లేనిదని, దాంట్లో తాననేటువంటి తాను అశరీరుడుగా ఉన్నటువంటి తాను కూడా నిజానికి లేనివని, లేని కళలో తోస్తున్నటువంటిదని ఎవరైతే చెందారో వాళ్ళు అది పరిపూర్ణమని, ఆ శేషించినదే పరిపూర్ణమని, దాంట్లో ఏది కల్పించబడినటువంటిది, ఏది కృత్రిమమైనటువంటిది, ఏది సృష్టికి కారణమైనది, ఏది పరిణామం చెందేది లేనే లేదు. అసలు ఏది భావన చెందేదే లేదు. నేననేటువంటి భావన చెందుతుందంతా లేనెరుకలో ఉన్నాం. లేనెరుకలో ఉండి దాటుకొని కూడా మళ్ళీ ఎరుకు తెలియబడుతుంది. గురువు చేత తాను రహితమైనప్పటికీ కూడా రహిత భావనలో తాను ఉన్నప్పటికీ చూస్తున్న దానితో తాదత్వం చెందడు. తాను ఏదైతే గుర్తెరిగే చైతన్యం ఉందో దాన్ని రద్దుపరుచుకున్నాడు, శరీరాన్ని కాదు. శరీరాన్ని సృష్టించేంతకదే పోతుంది. భావమైనటువంటి పరమాత్మైన దేహమే శాశ్వతమని ఎంచు మతస్థులు జననమరణములను చవిచూతుంది. పరమాత్మ భావం అనేటువంటి పరమాత్మ స్థితిలో ఉండే భావమైనటువంటి ఆ బ్రహ్మం అనేటువంటి తానే అనేది కూడా ఆ పరమాత్మ అనేది దేహమే అనేక దేహాలుగా తయారు కావడానికి కారణమైంది. అదేమి దేహం కాదు, అదేమో చలనశీలతను కలిగించి అది ఖాళీగా ఉండి అది మాత్రం దాని యొక్క ప్రేరణ చేత చైతన్యం చేత ఇదంతటి ఏర్పడడానికి కారణ వస్తువుగా అట్లే ఉంది. అనేకత్వం పొందిందేమో దేహమే శాశ్వతమైనటువంటి ఈ మతస్థులు ఎవరైతే మతస్థులు ఉన్నారో దేహం శాశ్వతమైనది, దాంట్లో ఉన్నటువంటి
వాడు ఎవరైతే ఉన్నాడో ఆ చైతన్యం బ్రహ్మంగా ఉన్నాడు, జీవభావం వదిలిపోతే వాడే తానే బ్రహ్మం అనేది తెలుసుకొని బ్రహ్మగా ఉంటాడు అని భావించే మతస్థులు కూడా జనన మరణాలను పొందుతారు. ఎందుకంటే దానికే కలుగుతున్నది ఇచ్చ, దానికే ఆ భావానికే కలుగుతుంది కాబట్టి భావం కూడా లేనటువంటి అభావ స్థితిలోకి వాళ్ళు లేరు. శాశ్వత స్థితిలో ఉండేదానికి మళ్ళీ భావం కలగడానికి ఎంతోసేపు పట్టదు కాబట్టి ఆ స్థితిని మళ్ళీ జనన మరణాలను పొందే స్థితిలోకి వస్తారు వాళ్ళు. బ్రహ్మానందమత్తుల ఎరుకలోనే జీవించదు. బ్రహ్మానందమత్తుల ఎరుకలో అంటే నేనే బ్రహ్మమనేటువంటి దాంట్లో ఉంటారు. జగత్తుతో తాదాత్మ్యం చెందకుండా ఉన్నప్పటికీ కూడా దీనితో పరిణామం దశలోకి మళ్ళీ రానప్పటికీ కూడా నేను బ్రహ్మమును అఖండ ఎరుకగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నా. నేను జీవుని కాదు, నేను నామరూపాత్మక శరీరమైనటువంటి ఆ పేరు పెట్టబడినటువంటి దాన్ని కాదనే స్థితిలో ఉన్నప్పటికీ ఎంతకాలం అంటకుండా ఉండేటువంటిది ఉంటుంది. ఆకర్షణ చెందేది, వ్యాపించేది, వ్యాప్తం చెందేటువంటి గుణం అట్లే ఉంది కాబట్టి ఆ 3 గుణాలు రహితమైనటువంటి స్థితిలో గుణరహితం కానంత కాలము మళ్ళీ శాశ్వతంలో ఉన్నది కలిగిస్తూనే ఉంటుంది ఎరుకను. కాబట్టి ఆ జనన మరణ రహిత పద్ధతిని వాళ్ళు ఎరగరు కాబట్టి ఆ శాశ్వత స్థితిలో ఉండేది మళ్ళీ సంకల్పం కలిగిందనుకోండి. సన్యాసంగా ఉన్నాడు, సన్యాసంగా వేషం వేసుకున్న సన్యాసి కాదు. ఒకవేళ అడవిలో ఉన్నటువంటి వాడైనా సరే, ఊర్లో ఉన్నటువంటి వాడైనా సరే, బ్రహ్మానంద పదవిని పొందినటువంటి స్థితిలో నేను బ్రహ్మముగా, నేను జీవుడుగా లేడు, జీవుకునేటువంటి ఈ కించిజ్ఞత్వాన్ని పోగొట్టుకొని నేను సర్వజ్ఞత్వంగా ఉన్నది ఒక్కటేనని, ఆ ఒక్కటేనేనని, ఆ ఒక్కడిగా నేను ఉన్నప్పటికీ కూడా ఆ ఒక్కడికి అనేకత్వం అనేది కలగడానికి కారణమైనటువంటి ఎరుక పోలేదు కాబట్టి అది ఎప్పుడైనా మళ్ళీ శాశ్వత స్థితిలో నిద్రపోయిన వానికి మెలకు వచ్చిన తర్వాత మళ్ళీ నిన్నటి వరకు ఉన్నటువంటి నీ జ్ఞాపకాలన్నీ నీ మెదలేకి వచ్చి ఏ విధంగా అయితే మళ్ళీ వ్యక్తమవుతున్నావో, మళ్ళీ వ్యవహారం చేస్తున్నావో, ఆ విధంగా బ్రహ్మమును నేను అనుకున్న వానికి కూడా ఆ బ్రహ్మమును నేను అనుకునే వారికి ఏ కదలికలు కలిగినాయో అట్టి కదలికలు కలిగి మళ్ళీ వ్యక్తమైతే మళ్ళీ జీవుడుగా అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ గుణరహితమైనటువంటి పద్ధతిని వాళ్ళు తెలియరు. ఆ రహితమైనటువంటి పద్ధతిలో ఉంటే తప్ప మళ్ళీ జన్మ ఆ వారికి కూడా కలుగుతుంది అనే భావన లేక దాంట్లోనే జీవిస్తూ ఆ బ్రహ్మానందం అనేటువంటి మత్తులో ఉంటారు తప్ప వాళ్ళు దీన్ని ఎరగరు, రహిత పద్ధతిని ఎరగరు. ఇంకా నెక్స్ట్ది దాని జోలికి పోతే పెద్దది ఉంది. ఇంకా 2 నిమిషాలు ఉంది కాబట్టి మంగళం చెప్పండి. నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం సగుణ నిర్గుణ రహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్ష్యతీతునకు సత్యమంగళం సత్తు చిత్తు సమసిపాయ శత్రు సంహారణాయ వత్తిలేని దీపముని కిత్తు మంగళం చేష్టలన్నీ ఉడిగిపాయ చేసేదేమి లేకపాయ శేషమ్మ మనసు మీలో చేరే మంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరమకు జై. గురు భక్త మండలికి జై. జై గురు.